సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం అజయ్ భూపతి చెప్పిన ఆ కథ ఏంటి? హంపి రహస్యాలు, శ్రీకృష్ణ దేవరాయల కాలం నేపథ్యంలో ఉన్న ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తి రేపుతోంది. టాలీవుడ్లో RX 100 సినిమాతో ఒక్కసారిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమాతోనే తన స్టైల్, కథ చెప్పే విధానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఆ తర్వాత కొన్ని సినిమాలతో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం అజయ్ భూపతి కొత్త సినిమా శ్రీనివాస మంగాపురంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు కుటుంబానికి చెందిన జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లో భాగంగా అజయ్ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన చెప్పిన మాటలు ఎప్పుడో వైరల్ అవుతున్నాయి. అజయ్ భూపతి మాట్లాడుతూ తన తొలి సినిమా మంచి విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు తనను కలవాలని పిలిచారని గుర్తు చేసుకున్నారు. తన పనిని అభినందించేందుకే పిలిచారని భావించిన ఆయనకు అక్కడ ఊహించని విషయం ఎదురైందట. మహేష్ బాబు తనకి కొత్త కథ గురించి చర్చించారని, ఒక ఆసక్తికరమైన కథ ఉంటే చెప్పమని అడిగారని అజయ్ తెలిపారు. ఆ సమయంలో తాను చారిత్రక నేపథ్యంతో కూడిన ఒక కథను ఆయనకు వివరించానని చెప్పారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం హంపి నగరం చుట్టూ ఉన్న చరిత్ర, కొన్ని ఆసక్తికరమైన అంశాలను కలిపి ఒక భారీ స్థాయి కథను సిద్ధం చేశానని అజయ్ వెల్లడించారు. ఆ కథ మహేష్ బాబుకి కూడా నచ్చిందని, అయితే ఇది పెద్ద స్థాయి సినిమా కావడంతో సరైన సమయంలో చేయాలని సూచించారని అజయ్ తెలిపారు. ముందుగా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్తో రావాలని మహేష్ చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. అందుకే ఆ కథను తన కలల ప్రాజెక్టుగా దాచుకున్నానని అజయ్ భూపతి తెలిపారు. ఇప్పుడు ఈ విషయం బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. హంపి చరిత్ర రహస్యాల నేపథ్యంలో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా వస్తే ఎలా ఉంటుందో అంటూ సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.